ఇంతమంది చూసారే గుడ్డోడా, ఒరే గుడ్డోడా, అరే గుడ్డోడా, ఒరే గుడ్డోడా అని నన్ను నానా దుఃఖం కలిగించారు, కానీ నన్ను ఎవడు నా బాగా కోరలేదు. కానీ ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చి ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఈడు పాపం చేశాడు, ఆయన కన్నోళ్ళు పాపం చేశారు, ఈడు పాప, వాళ్ళు పాప, వాళ్ళు పాప, ఈడు పాప అని పాపి పాపి అని మాట్లాడుతుంటే, వీడు పాపం చేయలేదు, వీడిని కన్నోళ్ళు పాపం చేయలేదు, దేవుని క్రియలు వీని యందు బయలుపరచడానికే వీడు అంధుడిగా పుట్టాడు అని నన్ను పిలిచి ఉమ్మూసి నేల మీద బురద చేసి నా కళ్ళకు రాసి సిలోయమను కోనేట్లో కడుక్కోమంటే వెళ్ళి కడుక్కుంటే కళ్ళు వచ్చినాయి. ఆయన చూద్దామంటే నాకు అందకుండా పోయాడయ్యా. ఆ దరిద్రులు వెళ్ళేశారన్న కంగారు, వేదన, దుఃఖం, చింత నాకు లేదు, కానీ నన్ను బాగు చేసిన వాడిని, నాకు మళ్ళా జీవితాన్ని ఇచ్చిన వాడిని, నా కళ్ళు వెలిగించిన వాడిని చూడలేకపోయానే అని బాధపడుతున్నాను. అంటే ప్రభు అన్నాడు, నీ ఎదుట నిలిచిన వాడు ఆయనే అన్నాడు. నీ ఎదుట నిలిచిన వాడు ఆయనే అనగానే దిగ్గున లేచి ఆయన 2 పాదాలు పట్టుకుని ఏడ్చేస్తాడు. ప్రభువా, నువ్వేనా? ఈ జన్మకి ఇది జాలయ్యా, నేను చూడగలిగా. దుర్భరమైన జీవితం నుంచి నన్ను విడిపించు. నా భౌతిక నేత్రాలే కాదు, నా మనోనేత్రాలు కూడా వెలిగించా. ప్రభువా, నా కోసం వచ్చావా? నా కోసం తిరిగావా తండ్రి? మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చావా అయ్యా? నా కోసం వచ్చావా? ఇంతమంది చూసారే గుడ్డోడా, ఒరే గుడ్డోడా, అరే గుడ్డోడా, ఒరే గుడ్డోడా అని నన్ను ప్రభువాన్ని చేర్చుకుంటాడు. బాధపడుకో, ఊరు మొత్తం వెళ్ళేసిన నీకు నేనున్నా. తిరిగి దర్శించే దేవుడు అండి ఆయన. మళ్ళీ మళ్ళీ వెతుకుతాడు.